నమస్తే ఫ్రెండ్స్, నేను మీ భవాని. ఈరోజు బగార్ రైస్ని వేసి మేము ముందుకు తీసుకొచ్చానండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. నేనైతే చికెన్ కర్రీతో బగార్ అన్నం పెట్టుకొని తింటున్నానండి. ఇందులోకి ఉల్లిపాయ ముక్కలను కూడా పెట్టుకొని తింటున్నాను. టేస్ట్ అయితే అద్దరిపోయిందండి. చికెన్ కర్రీ బగార్ రైసు. బాస్మతి రైసు 1 కేజీని తీసుకొని హాఫ్ అన్ అవర్ ముందు కడిగి నానబెట్టాను. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కట్ చేసి పెట్టుకున్న ఒక కట్ట పుదీనాను కట్ చేసి పెట్టుకోవాలి. 5 పచ్చిమిర్చిని కట్ చేసి పెట్టుకోవాలి. ఒక కట్ట కొత్తిమీరను కట్ చేసి పెట్టుకోవాలి. బగారీ ఆకు, మిరియాలు, మరాఠీ మొగ్గ, దాల్చిన చెక్క, బిర్యానీ పువ్వు, స్టారు, లవంగ, జాపత్రి, సాజీరా, ఇలాచి నేనైతే మసాలాలను తీసుకున్నానండి. ఈ మసాలాలు బగారాలోకి వేసాను. ఇప్పుడు స్టవ్ పైన గిన్నెను పెట్టేసుకొని అందులోకి 2 పావుల వరకు ఆయిల్ వేసుకోవాలి. 2 స్పూన్ల వరకు గీని వేసుకోవాలండి. నెయ్యిని వేసుకోవాలి. మనం తీసుకున్న మసాలాలు, బగారి మసాలాలన్నిటినీ వేసేసుకోవాలి. ఇవి రెడ్గా ఒకసారి ఫ్రై చేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, పుదీనాను వేసేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. మంచి అరోమా వస్తుందండి మసాలాలన్నీ వేశాక. ఉల్లిపాయ ముక్కలు మంచిగా ఫ్రై అయిన తర్వాత ఫ్రెష్గా రెడీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లిగడ్డ పేస్ట్ని వేసేసుకొని పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ గిన్నెను తీసుకున్నానండి. 1 కేజీ రైసు ఈ గిన్నెతో 2 గిన్నెల వరకు అయ్యాయి. ఈ గిన్నెతోనే నాకు 2 గిన్నెల రైస్ అయ్యాయి. ఒక గిన్నెకి 1.5 వరకు వాటర్ని పోస్తున్నాను. అంటే 2 గిన్నెల రైస్ అయింది కదా, 3 గిన్నెల వరకు వాటర్ని కొలిసి పోస్తున్నాను. ఈ గిన్నెతోని 3 గిన్నెలు పోసేస్తున్నాను. చూడండి, ఇలా వాటర్ని అంతా పోసేసుకున్నాక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోవాలి. సాల్ట్ని వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు వాటర్ మంచిగా మరగాలి, మసాలాలన్నీ మంచిగా ఉడకాలి. ఉల్లిపాయ ముక్కలు, అందులో నుంచి మసాలాలు అన్నీ వేసుకున్నాము కదా, అవన్నిటి మంచిగా ఉడికేలా మంచిగా మరిగించుకున్న తర్వాత మనం నానబెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. రైస్ని అన్నిటిని వేసుకుంటూ ఒక్కొక్కసారి కలుపుతూ ఉండాలండి. కొంచెం వేయగానే ఒకసారి కలపాలి, సగం వేసాక మళ్ళీ ఒకసారి కలపాలి, మొత్తం వేసాక ఒకసారి కలిపి మూత పెట్టేసుకోవాలి. చూడండి, ఇలా అన్నం అంతా ఉడికే ముందు మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. చూడండి, 50% ఉడికిపోయింది కదా, ఒకసారి కలుపుకోవాలి. ఎందుకంటే ఒక సైడ్ ఉడుకుతుంది, ఒక సైడ్ ఉడకదు కదా. మంచిగా ఒకసారి అన్నాన్ని కలుపుకున్న తర్వాత అంతా ఒకే లెవెల్ అనుకొని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని ఒకసారి తీసుకోవాలి. తీసుకొని ఒక నిమ్మకాయని తీసుకొని 2 ముక్కలుగా కట్ చేసుకొని నిమ్మరసాన్ని పిండుకోవాలి. అన్నం పూర్తిగా ఉడకలేదండి, 90% మాత్రం కుక్ అయింది. ఇంకా 10% కుక్ అవ్వాలి. ఇలాంటి టైంలో మనం నిమ్మకాయని పిండుకుంటే అన్నం మంచిగా పొడి పొడిగా అవుతుంది, పుల్లలలో వస్తుందండి అన్నం అయితే. బగార్ అన్నము ఏ కర్రీతోనైనా తినండి, సాంబార్ అయినా, పప్పుచారు అయినా, ఆకుకూర అయినా, నాన్ వెజ్ అయినా, ఏ కర్రీతోనైనా తినండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ బగార్ రైస్లోకి మనం ఏ కర్రీ వేసుకున్నా ఇంకా టేస్ట్ డబల్ చేస్తుంది, అంత టేస్ట్గా ఉంటుంది. నేను చేసిన ఈ వీడియో నచ్చినట్టయితే వెంటనే షేర్ చేయండి, లైక్ కొట్టడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ భవాని.